హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ఫస్ట్ న్యూస్ వచ్చేసి ఎయిర్పోర్ట్లో ఉండే ఎయిర్ బస్సెస్ గురించి. ఇప్పుడు ఫ్లైట్స్ని కొత్త డిజైన్స్ చేయడానికి ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి వాటి రేట్ ప్రైజ్లు అనేవి పెరుగుతూ ఉంటాయి. ఇలా స్టీల్ మెటీరియల్స్ అన్నింటినీ సరఫరా చేయడానికి 100 కంటే ఎక్కువ కంపెనీలు ఉన్నాయి. వీటిని ప్రతిసారి మారుస్తూ ఉంటారు. ఈ విధంగా రేట్లు పెరుగుతూ తగ్గుతూ ఉండడం వల్ల మనకు ఫ్లైట్ రేట్స్ కూడా మారుతూ ఉంటాయి. టికెట్ రేట్ ప్రైజింగ్ అనేది, అక్కడ ఉండే లాంచ్ యాక్సెస్ అనేది, మొత్తం ట్యాక్సెస్ ఎక్కువ అవుతూ ఉంటాయి, తగ్గుతూ ఉంటాయి. కానీ స్టీల్ రేట్ అనేది ఇప్పటికెప్పుడు పెరుగుతూ ఉంది. భారతదేశం లెక్కల్లా క్లీనెస్ట్ సిటీ వచ్చి ఇండోర్. ఇది అక్కడ ఉండే పరిసరాల్లోని చాలా క్లీన్గా ఉంటుంది. నో డస్ట్ అండ్ వేస్టేజ్ మెటీరియల్స్ ఏమీ ఉండవు. ఈ ప్రాంతం మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. దీన్ని క్లీనెస్ట్ సిటీ ఇండోర్ అని పిలుస్తారు. చర్చలు, ఉచిత ఒప్పందాలు మరియు వాణిజ్య ఎఫ్ఏటిఈ ఒప్పందాలు సఫలీకృతమయ్యే పునఃప్రారంభించబడుతున్నాయి. మరియు టూరిస్ట్ ప్లానింగ్ మరియు మనం ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ చేసేటివి ఈ విధంగా. మరియు మాల్దీవ్స్కి రిటర్న్ వెళ్ళడానికి ఎవరైనా టికెట్స్ బుక్ చేసుకోవడం కానీ, క్యాన్సిల్ అయినట్టుని మళ్ళీ ఇవ్వడం కానీ జరుగుతుంది. శ్రీ నరేంద్ర మోడీ గారు ముంబైలోని మెట్రో లైన్ 3ని ఆక్వా ఈరోజు బీకేసీని ఆర్కే వరకు 12.69 కిలోమీటర్ల వరకు ప్రారంభించడం జరిగింది. ఇది ఆక్వా అనగా మనకు సముద్ర మార్గంలోని రైలు ప్రయాణించే కిలోమీటర్లతో సహా ప్రారంభించారు. ఇది ఇంకా పోర్టల్ పడుతుంది దుబాయ్ వరకు అని చెప్పారు. ఇది పడేదానికి ఫ్యూచర్లో చాలా టైం పడుతుంది. ఈ సంవత్సరం జరిగే కుంభమేళాలోని ఉత్తరప్రదేశ్లో మద్యం మరియు మాంసం అమ్మకుండా ఉండడానికి అక్కడి ప్రభుత్వం ప్రయాగ్రాజ్ గారు ఒక ఉత్తర్వు జారీ చేశారు. మరియు అక్కడ మద్యం, మాంసం దొరకకుండా, అవైలబిలిటీ లేకుండా ఆ కుంభమేళా జరిగే రోజుల్లో నిషేధించడం జరిగింది. ఇన్ఫినిక్స్ కొత్త ఫోన్ తీసుకొని రాబోతుంది ఈ నెల 17వ తేదీ. కాకపోతే ఇది ఫ్లిప్ ఫోను, మనకు ఫ్లిప్ టైప్ మోడల్ వస్తుంది. కాకపోతే మొన్న అగ్ని తీసుకోవచ్చింది కదా, బ్యాక్ లైట్ డిస్ప్లే, అదేవిధంగా ఇది కూడా డిస్ప్లేతో రాబోతుంది. ఈ జెడ్ ఫ్లిప్ ఫోన్లో మెయిన్ క్వాలిటీ ఏంటంటే మనకు వైర్లెస్ ఛార్జింగ్ సపోర్టింగ్తో తీసుకొని రాబోతున్నారు. ఇంతవరకు కొన్ని ఫోన్స్లో వచ్చింది, కానీ బడ్జెట్ ఫోన్స్లో దేంట్లో రాలేదు, దీంట్లో వస్తుంది. షామీ నుంచి మంచి ఆఫర్స్ రాబోతున్నాయి. అది కూడా దివాళీకి. ఇక్కడ చూపించే స్క్రీన్ పైన చూపించే ఆల్ ప్రోడక్ట్స్ మీద మనకు మంచి డీల్స్ వస్తాయి. ఎవరైనా తీసుకోవాలనుకుంటే ఇప్పుడు దాచిపెట్టుకున్న అమౌంట్ని అప్పుడు కంపల్సరీ ట్రై చేయండి, మంచి డీల్స్ అవి. షామీ నుంచి కొత్త ప్రోడక్ట్ రాబోతుంది. వీళ్ళు టీచ్ చేస్తున్నారు జీగ్రాస్ అని ప్రోడక్ట్ అని. కాకపోతే ఇది గేమింగ్ కన్సోల్ లాగా ఉంది. చూద్దాం, ఇది యాపిల్ తీసుకొచ్చిన కన్సోల్ లాగా ఉంటుందేమో. ఆల్ టైప్ ఆఫ్ బుక్స్ని మనకు అమెజాన్లో పొందడానికి ఇప్పుడు యూజెస్సీ కొత్తగా వాళ్ళు అగ్రిమెంట్ చేసుకున్నట్టు చెప్తూ ఉన్నారు. మనకి ఇండియాలో ఎక్కడైనా కానీ 12th నుంచి 10th స్టాండర్డ్ వరకు కానీ హైయర్ ఎడ్యుకేషన్స్ ఆల్ ఓవర్ బుక్స్ని మనకు అమెజాన్ నుంచి మనం ఆర్డర్ చేయొచ్చు. ఇప్పుడు అగ్రిమెంట్స్ అయితే అయినాయి, బట్ ఇది ఇంప్లిమెంటేషన్ ఎప్పుడు చేస్తారో తెలియదు. ఇంప్లిమెంట్ అయిన తర్వాత మనకి ఏ బుక్స్ అవైలబిలిటీగా వస్తాయి, సెమ్ వైజ్ వస్తాయో చూడాలి. ఐఫోన్ యూజర్లకు ఒక గుడ్ న్యూస్ అండ్ బ్యాడ్ న్యూస్. బ్యాడ్ న్యూస్ ఏంటంటే ఇప్పుడు ఉండే స్టాక్ తక్కువగా ఉంది. ప్రో వర్షన్స్ కూడా ఇప్పుడు డెలివరీ కష్టం అవుతుందని చెప్తున్నారు. బట్ కాకుంటే గుడ్ న్యూస్ ఏంటంటే మనకు జనవరి నుంచి అవైలబిలిటీ ఉంటుంది. కాకపోతే జనవరి నుంచి తీసుకునే వాళ్ళకి కూడా బెనిఫిట్స్ ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు ఏదైనా బగ్స్ వచ్చినా, ఒకవేళ ఇష్యూస్ ఉన్నా రెక్టిఫై అయిపోతాయి. అప్పటికి ప్రైస్ కూడా డ్రాప్ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సారా టెక్నాలజీ అండ్ ఫైనాన్స్. లవ్ యూ ఆల్. బై. గుడ్ నైట్.